జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. సతీ సావిత్రి ఈ పేరు చాలామంది వినే ఉంటారు. అసలు చరిత్ర ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. తెలిసిన కొద్ది మందికి సతీ సావిత్రి మంచి భార్య, పతివ్రత అని మాత్రమే తెలిసి ఉండవచ్చు. అసలు పురాణాల ద్వారా తెలియజేయబడిన ఆమె జీవిత గాథ చాలా తక్కువ మందికి తెలుసు అనే మాట వాస్తవం. అసలు ఎవరు ఈ సతీ సావిత్రి? పురాణాలలో ఆమె ఒక గొప్ప భార్యగా, పతివ్రతగా గుర్తించబడడం వెనుక అసలు కారణం ఏంటి? సతీ సావిత్రి ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. మద్రా దేశానికి రాజు అయినటువంటి అశ్వపతి మాలవీల ఘారాల కూతురు సావిత్రి. అశ్వపతి దంపతులు మద్ర దేశాన్ని పాలిస్తున్నారు. వారికి సంతానం లేదు అనే విషయం తరచూ వారిని వేధిస్తూ ఉండేది. వారు సంతానం కోసం ఎన్నో యాగాలు చేస్తున్న వారి దంపతులు ఒక ఋషి ఇచ్చిన సలహా మేరకు 18 సంవత్సరాల పాటు భక్తితో సావిత్రీదేవిని సేవించారు. వారికి లేక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరే సావిత్రి. అయితే సావిత్రి సతీ సావిత్రిగా ఎలా అవతరించింది అనే విషయం గురించి తెలుసుకుందాం. అశ్వపతి దంపతులు తమ గారాల పట్టి అయిన కూతురును అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆమెకి యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో సావిత్రితో నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరిపిస్తామని చెప్పడంతో ఎప్పుడు సత్యమే మాట్లాడే సత్యవంతుడిగా పిలువబడుతున్న సత్యవంతుడును ఇష్టపడుతుంది. అయితే కూతురు మనసు పడిన సత్యవంతుడు మరో ఏడాది కూడా బ్రతకడని అశ్వపతికి తెలుస్తుంది. అతని ఆయువు తీరిందని, త్వరలోనే మరణిస్తాడని అశ్వపతికి తెలియడంతో పెళ్లికి నిరాకరిస్తాడు. కానీ సావిత్రి మాత్రం సత్యవంతుడును తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని చెబుతుంది. చివరికి సత్యవంతుడితో సావిత్రి వివాహం జరిపిస్తారు అశ్వపతి. అరణ్యంలో సత్యవంతుడితో పాటు సావిత్రి కూడా కష్టపడుతూ జీవించింది. తన భర్తని లోకంగా భావించింది. అయితే సత్యవంతుడికి ఆయుష్ తక్కువ ఉండడం వలన అతనికి మరణం దగ్గర పడుతుంది. ఈ క్రమంలోనే సావిత్రి మామ ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కోల్పోతాడు. కొంతకాలానికి కళ్ళు పోగొట్టుకొని అంధుడు అవుతాడు. భర్త అత్తమామలనే దైవంగా భావించి వారికి సేవలు చేస్తుంది సావిత్రి. మరణం దగ్గర పడుతున్న భర్తను ఎలాగైనా రక్షించుకోవాలి అనే తపనతో సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది. సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు సత్యవంతుడు. నేను కూడా మీ వెంట వస్తాను అని అతని వెంటే బయలుదేరింది. అడవిలో పండ్లు కోసిన తరువాత కట్టెల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతున్నాడు. తల భారంగా ఉందని గొడ్డల్ని కింద పడవేసి కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై తల పెట్టుకుని సఫర్యలు చేసింది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. అతనిని తీసుకు వెళ్లేందుకు వచ్చిన యముడు ఎదురుగా వచ్చి సావిత్రి ముందు నిలబడతాడు. ఎదురుగా ఉన్న యముడు గురించి తెలియని సావిత్రి, ఎవరు నువ్వు అని అడుగుతుంది. యముడు ఆశ్చర్యపోతాడు. ఆమె పతివ్రత కాబట్టే తాను కనబడ్డానని తెలుసుకుంటాడు యముడు. తాను వచ్చినది చెప్పి సత్యవంతుడు ప్రాణాలను తీసుకుని వెళుతుంటాడు. కన్నీటి పర్యంతమైన సావిత్రి యముడు వెంట ఏడ్చుకుంటూ వెళుతుంది. ఎందుకు నా వెంట వస్తున్నావని యముడు అడుగుతాడు. అందుకు సావిత్రి, నా భర్త వెంట నడవడమే నా ధర్మమని కన్నీటితో చెబుతుంది. భర్తపై ప్రేమకు ముగ్ధుడైన యముడు, నీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అయితే నీ భర్త ప్రాణాలు కాకుండా ఏదైనా సరే. సావిత్రి దీనితో గుడ్డివారైన నా అత్తమామలకు కళ్ళు రావాలని అడుగుతుంది. దీనితో గుడ్డివారైన సావిత్రి అత్తమామలకు యముడు కళ్ళు ప్రసాదిస్తాడు. అయినా కూడా యముడు వెంటే వెళుతుంది. సావిత్రి, మళ్ళీ ఎందుకు వస్తున్నావని యముడు అడుగుతాడు. నీకు కావాలంటే మరో వరం కోరుకో అంటాడు యముడు. నా మామగారు రాజ్యాన్ని దక్కించుకునేలా చేయమంటుంది. సరే అని అంగీకరించి వారి రాజ్యాన్ని దక్కించుకునేలా చేస్తాడు యముడు. అయినా సరే మరలా యముడు వెంట వెళుతుంది సావిత్రి. అయితే చివరగా మరో వరం కోరుకోమంటాడు యముడు. అలా వరాలు కోరుకోమని చెప్పిన యముడు ఈసారి నీ భర్త ప్రాణం తప్ప అనే మాట మరిచిపోయాడు. దానితో సావిత్రి వెంటనే నా భర్త ప్రాణం తిరిగి ఇవ్వండి అని అడుగుతుంది. పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి నన్ను పిలవరు కనుక నా భర్త ప్రాణం తిరిగి ఇవ్వమని అడుగుతుంది యముడును.
ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశపెడతాడు యమధర్మరాజు. నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. యముడు అభిమానం గెలుచుకొని ఎంతగానో ఆరాధించే భర్తను చావు నుండి విముక్తుడిని చేసింది ఆమె. అంత పతివ్రత కాబట్టే యముడును గెలిచి తన భర్త ప్రాణాన్ని కాపాడింది. కాబట్టి సతీ సావిత్రిగా ఇప్పటికీ ఆమె పేరు చిరస్థాయిగా భూమండలంలో నిలిచిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్. జై హింద్, భారత్ మాతా కీ జై.